దయతల సద్గురు ప్రభు మహారాజుకు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇప్పుడు మీరు ఒక పాట పాడారు కమ్మా, అది చాలా బాగుంది. అంటే ప్రతిదీ బాగానే ఉంటుంది. మనకు చెప్తారు కమ్మా, పంచదార చిలకలు ఉండే వెనకటి రోజుల్లో. అది పంచదార చిలకని ఎటువైపు కొరికినా తీగనే ఉంటుందంట, ఎటువైపు కొరికినా తీగనే ఉంటుంది. ఇప్పుడు లడ్డు ఉందనుకోమ్మా, లడ్డు పైన తీగ ఉంటుందా, లోపల తీగ ఉంటుందా, మధ్యలో తీగ ఉంటుందా, కింద తీగ ఉంటుందా? లడ్డు అంతటా తీగ. అట్లే మనం చదివేటువంటి ప్రతి పాట కూడా మంచిదే. ఎందుకంటే ప్రతి పాట ఒక అర్థవంతంగా ఉంటుంది. అయితే పాట చదివినప్పుడు ఆ పాటలో చెప్పబడినటువంటి అర్థాన్ని మనం గుర్తించగలిగితే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే పాట చదివితేనే ప్రయోజనం కలుగుద్ది. అలాంటిది అర్థం తెలుసుకొని చదివితే ఇంకా ప్రయోజనం కలుగుద్ది. అర్థాన్ని తెలుసుకోవడమే కాకుండా అర్థానికి అనుగుణంగా జీవిస్తే ఇంకా ప్రయోజనం కలుగుద్ది. అంతేనా కాదమ్మా? ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలి, రెండవది ఆచరించాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి కలుగుతుంది. ఓకే. ఒక ఊరిలో ఒక ఆవిడది ఈ దిద్దు పోయిందంట. ఒక ఆవిడది దిద్దు పోయిందంట. ఇంటికి వచ్చిన తర్వాత ఎతుకుతుంది. ఎతుకుతుంటే ఏందమ్మాయి ఎతుకుతున్నామని వాళ్ళ పెన్నామ అడిగింది. నాది దిద్దుపోయిందమ్మాయి అని, నాది దిద్దుపోయిందని చెప్పిందంట. అయితే ఆమె కూడా కలిసి ఎతుకుతుంది. ఇంతలో ఒక వదిన వచ్చింది, తను వాళ్ళ అత్తగారు వచ్చింది, వాళ్ళ మరదలు వచ్చింది, వాళ్ళ తమ్ముడు వచ్చిండు, వాళ్ళ అన్న వచ్చిండు. వీళ్ళందరూ వచ్చి అందరు కలిసి ఎతుకుతున్నారు. అందరూ కలిసి వాళ్ళ ఇంట్లోనే ఎతుకుతున్నారు దిద్దు. ఎంతసేపు ఎతికినా దొరకట్లేదు. మరి దిద్దు అంటే మరి చిన్నగా ఉండదు కదా, కొద్ది పెద్దనే ఉంటుంది కదా. లేదా చిన్న నలుసిపోతే కనుక్కోలేము, నలబోసమైందనుకో ఎతికినా దొరికిద్దో దొరకదు. దిద్ద కొద్దిగా పెద్దగానే ఉంటుందిగా. ఎంతసేపు ఎతికినా దొరకలేదనమాట. దొరకకపోతే చివరికి వాళ్ళకి పిన్న ఒక డౌట్ వచ్చింది. ఏమమ్మా ఇందాక గంట అయితే ఇంతమందిని కలిసి ఎతుకుతున్నావు, అసలు నిజంగా దిద్దు నీకు ఎక్కడే పోయిందా అన్నది. ఎక్కడ పోలేదు అనని చెప్పిందంట. పిన్న నా దిద్దు ఎక్కడ పోయింది అని అడిగిందంట. నాది చేలో పోయింది అన్నది. మరి చేలో పోతే ఎక్కడెందుకు ఎదుగుతున్నావు అమ్మాయి అన్నది. చేలో కరెంట్ లేదుగా అన్నదంట. చేలో కరెంట్ లేదుగా, మరి ఇంటికాడ కరెంట్ ఉంది కాబట్టి ఎల్తూరులో ఎతకమన్నారుగా. ఏదైనా ఏమంటారు, ఎల్తూరులో ఎతకమంటారుగా, చేకొట్లో ఎతికితే తెలివి తక్కువ అంటారని చెప్పి ఎల్తూరు ఎక్కడుందని చెప్పి ఇంటికాడకు వచ్చి ఎతికా అన్నది. ఇప్పుడు దొరికిద్దా మరి? అంటే ఏమని అంటే వస్తువు ఒక చోట పోతే ఇంకో చోట వెతికితే దొరకదు. ఎందుకంటే ఎక్కడ వస్తువు పోతే అక్కడే వెతుక్కోవాలి. వస్తువు ఎక్కడుంటే అక్కడే వెతకాలి. వస్తువు ఒక చోట ఉన్నప్పుడు మనం ఇంకో చోట వెతికితే వస్తువు దొరకదు. అవునా కదా? అంటే ఏంటి అర్థం? వస్తువు ఎక్కడున్నదో అక్కడ వెతికితేనే దొరుకుతుంది తప్ప వస్తువు ఒక చోట ఉంటే మనం ఇంకొక చోట వెతికితే అది దొరకదు. ఇది అర్థమైంది కమ్మా? ఇది పాటలోకి వద్దాం. వెతికితే కన్నపడని వస్తువు గురువరా, వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా. ఇదేగమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎతుకుతున్నారంట. ఇక్కడ ఎతికేది ఎవరు? భక్తులు. ఇక్కడ ఎవరు ఇందాక పిన్నామ వదిన వాళ్ళు ఎతికారు, అది అయిపోయింది, ఆ కథ అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎతుకుతున్నారు? భక్తులు ఎతుకుతున్నారు. ఎవరిని ఎతుకుతున్నారు? భగవంతుణ్ణి ఎతుకుతున్నారు. ఎవరు ఎతుకుతున్నారు? భగవంతుణ్ణి ఎతుకుతున్నారు. భగవంతుణ్ణి ఎక్కడ ఎతుకుతున్నారు? మరి ఆయన ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు? ఆయన ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు? మరి ఆయన ఉన్న కాడ పోయి ఎతికితే దొరుకుతారు తప్ప ఆయన లేని కాడ పోయి ఎతికితే దొరుకుతురా? దొరకడగమ్మా. మనకి పద్యం చదువుతారు కమ్మ పెద్దలు. కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ
మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకా మధురను ధర్మపురియో ద్వారకా మధురను ధర్మపురియో దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకునా దేవుడు పలుకడేమే పలికి బోధించెని పరమ సద్గురు చేరి అయ్య నా గతి చెప్పుమని అడుగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జనన మరణములే నట్టి జాడగనరు వాసరము వాడపల్లి అగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. అర్థమైందా? కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకా మధురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకున దేవుడు పలుకడేమి? ఎందుకంటే మనం పలికే దేవుడి కాడికి పోలేదు. ఇప్పుడు పోవాల్సింది ఎక్కడికైనా పలికే దేవుడి దగ్గరికి వెళ్తే పలుకుతురు ఆయన. ఇప్పుడు మనం పలకని దేవుడి దగ్గరికి వెళ్ళాం, అక్కడ దేవుడు లేడని అంటలేదమ్మా. అర్థం? ఇప్పుడు చెప్పిన అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. అర్థమైందమ్మా? దేవుడు లేని స్థలము లేదు, దైవం లేని స్థలము లేదు. పిప్పీలకాది బ్రహ్మ పర్యంతం వరకు సర్వత్రా అనుశ్చితమై వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడు. గుళ్ళల్లో ఉన్నాడు, గుళ్ళ బయట ఉన్నాడు. మసీదుల్లో ఉన్నాడు, మసీదు బయట ఉన్నాడు. అర్థమైందమ్మా? చర్చి లోపల ఉంటాడు, చర్చి బయట ఉంటాడు అనమాట. సమస్త ప్రాణికోట్ల అన్నింటి యందు కూడా చరాచర జగత్తునందంతటా కూడా పరమాత్మ అనుశ్చితమై వ్యాపించి ఉన్నాడు. కాకపోతే అక్కడ ఎలా ఉన్నాడు? అక్కడ పలకట్లేదు. అక్కడున్న దేవుడు పలకట్లేదు. ఇప్పుడు మనం పలకని దేవుడి కాడికి వెళ్తే నువ్వు అక్కడ మాట్లాడాల్సిందే ఉండదు అనమాట. ఇక అక్కడ ఇప్పుడు పలకని దేవుడి దగ్గరికి వెళ్ళినాం అనుకో, పలకని దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? నువ్వేం మాట్లాడినా కానీ ఆయన మాట్లాడు. ఒకవేళ పలికే దేవుడు నీకు ఎక్కడైనా కనపడితే, పలికే దేవుడు ఎక్కడైనా కనపడితే అక్కడికి వెళ్తే ఆయన పలుకుతురు. ఈ లోకంలో పలికే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నువ్వు పెడితే తినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అర్థమైందమ్మా? చూసే దేవుడు, వినే దేవుడు, కనే దేవుడు, తినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అర్థమైందమ్మా? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ దేవుణ్ణి అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడేటువంటి పలికేటువంటి వాడు, చూసేటువంటి వాడు, వినేటువంటి వాడు, తినేటువంటి వాడు ఎవరు? సద్గురుమూర్తి. ఎవరు? సద్గురుమూర్తి. ఈ సద్గురుమూర్తిని గురించి మనకు గురుగీతలో ఏమని చెప్పారు? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అర్థమైందమ్మా? ఈ గురువుని ఏమని చెప్పారు? బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనకు గురుగీతలో కీర్తించారు. అంటే గురువు ఎలాంటి వారు? త్రిమూర్త్యాత్మక స్వరూపం, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. అట్టి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పలికే దేవుడిని నువ్వు ఆశ్రయించినట్లయితే, అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి నైవేద్యాలు చేసపోయి ఎక్కడెక్కడో పెడతాం, వండి ఎక్కడెక్కడో పెడతాం. మరి ఆ దేవుడు ఎంతవరకు తింటాడో మనం చూడం, అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎంతవరకు తింటాడో మనం చూడం. కానీ ఇక్కడ గురువు ప్రత్యక్ష దైవం. నువ్వేదైనా వండి పెట్టు, ఖచ్చితంగా తిని పెడతాడు. తింటారు, మంచిగా ఆశీర్వదిస్తారు. నీకు శుభం కలగాలని చెప్పి, నీకు జ్ఞానము వృద్ధి చెందాలని చెప్పి మంచిగా ఆశీర్వదిస్తారు. నీకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. మరి ఇప్పుడు ఏ దేవుడు కావాలి మనకి? పలకని దేవుడు కావాలా? పలికే దేవుడు కావాలా? ఇప్పుడు పలకని దేవుని గురించి లోకంలో చెబితే వాళ్ళు ఒప్పుకోరు. అర్థమైందమ్మా? పలికే దేవుని గురించి చెప్పినవనుకో లోకంలో వాళ్ళకి తెలియదు. పలికే దేవుని గురించి ఎవరికి చెప్తే తెలుస్తుందంటే ఒక్క గురుభక్తులకు చెప్తే మాత్రమే, ఒక జ్ఞానులకు మాత్రమే పలికే దేవుని గురించి చెప్తే తెలుస్తుంది తప్ప మిగతా వాళ్లకు పలికే దేవుడికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్తే అర్థం చేసుకోలేరు. అర్థమైంది? ఇప్పుడు పలికే దేవుడి దగ్గరకు వెళ్ళి ఏమనాలా? పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా అయ్యా నా గతి చెప్పు అని అడుగలేక, మరి ఎవరు అడుగుతున్నారు?
ఇప్పుడు గురువుగారి దగ్గర పోయినాం అనుకోమ్మా, పోయినవంటే పోయినాం, వచ్చినవంటే వచ్చినాం, అమ్మయ్య ఇవాళకి అయిపోయింది, ఇవాళకి అయిపోయింది, రేపు చూసుకుందాంపా, ఇంకపా ఇవాళ 3 తత్వాలు చదివినంగా అయిపోయింది, ఇక అయిపోయింది, రేపు చూసుకుందాం. అర్థమైంది? అంటే ఏంటంటే అమ్మా, వెళ్ళటం చాలా సంతోషం, కాకపోతే వెళ్ళటం వల్ల అక్కడ మనం జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, ఇక్కడ మనకేమో వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది ఓ గురువరా. ఎవరిని అడగాల? గురువు గారిని అడగాలంట. అమ్మ ఎవరిని అడిగితే ఎవరు చెబుతారు? అమ్మ ఇప్పుడు సపోజ్ మన ఇంటికాడ పక్కన కిరాణం కొట్టాయని ఉన్ననుకో, ఏమండి దేవుడు అంటే నాకు తెలియట్లేదు, ఏడుండో చెప్పండి పోయేస్తా అంటే చెప్పగలుగుతారా? అమ్మ మెడికల్ షాప్ ఆయన చెప్తారా? కిరాణం షాప్ ఆయన చెప్పరు, మెడికల్ షాప్ ఆయన చెప్పరు, ఎరువులు కొట్టాయని చెబుతారా? ఆయన కూడా చెప్పరు. పోనీ క్లాస్ స్టోర్స్ ఆయన చెప్తారా? ఆయన కూడా చెప్పరు. షాపింగ్ మాల్కి పోతే వాళ్ళు చెబుతారా? వాళ్ళు కూడా చెప్పరు. ఎవరు చెప్పాలా? గురువు మాత్రమే చెప్పగలడు. గురువు మాత్రమే చెప్పగలడు. చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుడి కోసం వెతికారట. దేవుడి కోసం వెతికారట. ఎక్కడెక్కడ వెతికారు? కాశీ పోయి వెతికారు, అక్కడ పలకన్ దేవుడే కనపడ్డాడు. అర్థమైందమ్మా? షిరిడి పోయి ఎతికారు, షిరిడీలో కూడా పలకన్ దేవుడే కనపడ్డాడు. భద్రాచలం పోయారు, అక్కడ కూడా పలకట్లేదు. రామేశ్వరం పోయారు, అక్కడ పలకట్లేదు. సింహాచలం పోయారు, అక్కడ కూడా పలకట్లేదు. అర్థమైందమ్మా? పండరీపురం పోయారు, అక్కడ కూడా పలకట్లేదు. అక్కడ కూడా పలికే దేవుడు లేడు అక్కడ. అర్థమైందమ్మా? అందుకే మొత్తం తిరిగి చివరికి ఎక్కడికి వచ్చారు? గురువుగారి దగ్గరకు వచ్చారు. గురువుగారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా. అయ్యా నేను దేవుడి కోసం వెతుకుతున్నా, నేను ఒక వస్తువు కోసం వెతుకుతున్నా. ఆయన దేనికోసం వెతుకుతుండు? వస్తువు కోసం. అంటే బంగారం నెక్లెస్ కోసం ఎతికేది ఆయన? అమ్మ అది కాదుగా. వజ్రాలు వైడూర్యాలు కెంపులు నవరత్నాల కోసం కాదుగా ఆయన ఎతికేది. ఆయన ఏం వెతుకుతుండు? ఏ వస్తువు వెతుకుతున్నాడు? దైవాన్ని గూర్చి తెలుసుకోవాలని, దైవాన్ని చూడాలని వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడు? దైవాన్ని చూడాలని వెతుకుతున్నాడు. మరి వెతికితే ఎవరు కనపడడు? ఇప్పుడు ముందు మనకి గురువుగారి దగ్గర ఆయన చూస్తే మనకి చూపిస్తాడు. అర్థమైందమ్మా? ముందు ఆ గురువుగారు చూస్తే మనకు చూపిస్తాడు. మరి గురువుగారే చూడలేదనుకో మనకేం చూపిస్తాడు? భగవద్గీతలో 4వ అధ్యాయంలో తత్వదర్శిభి అంటారు. గురువుని దేంతో పోల్చారు? శ్రీకృష్ణ పరమాత్మ తత్వదర్శిభి అన్నారు. అంటే ఎవరైతే తత్వాన్ని దర్శించి ఉంటారో అలాంటి మహాత్ములు మాత్రమే వాళ్లను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఆ తత్వాన్ని దర్శింపచేస్తారు అని చెప్పారు. అర్థమైనా? తత్వాన్ని దర్శించిన వారే వాళ్ళని ఆశ్రయించినటువంటి వారికి తత్వాన్ని దర్శింపజేస్తారు. ఇక్కడ ఏమి దర్శించాలా? దైవాన్ని దర్శించాలా. ఆ గురువుగారు ఏం చేయాలా? ముందు ఆ దైవాన్ని ఆయన చూడాల. దైవాన్ని ఆయన చూడాల. ఇప్పుడు దైవాన్ని ఆయన చూసిండనుకోమ్మ మనకు చూపిస్తాడు. గురువుగారు ఆయన చూపెట్టేదే ఉంది. మరి బెమ్మంగారు గుడికి అడిగిపోయాను అనుకో మనమే చూస్తున్నాం కదా దేవుణ్ణి. ఇంకో మళ్ళీ బెమ్మంగారితో పని ఏముంది? ఈ బెమ్మయ్య గురువుగారితో పని ఉందా? మనం డైరెక్ట్ చూస్తున్నాం, మనమే చూస్తున్నాం. ఇంకా మళ్ళీ ఈయన గారితో మధ్యలో ఈయనెందుకు? ఇప్పుడు తిరుపతి పోయినాం అనుకో 300 టికెట్ కడితే లైన్లో పోతాం, మనమే చూస్తాం దేవుణ్ణి. దానికి ఇంకా ఈయన ఈ వీరితో ఏం పని ఉంటుంది? ఇంక వీళ్ళతోటి వీళ్ళతో పనే లేదు. ఇప్పుడు కాశీ పోయినాం అనుకో దేవుణ్ణి మనం చూస్తామా పక్కన వచ్చిన ఆయన చూపిస్తాడా? ఫీజు కట్టినాం కదా. దేనికి ఫీజు కట్టినాం? దేవుని చూడటానికి. మరి దేవుని చూడటానికి ఫీజు కడితే మళ్ళీ మధ్యలో ఈ గురువు గారితో పని ఉంది మనకి? ఫీజు కట్టింది మనమేనా, చూసేది మనమేనా? లైన్లో అందరితో పాటు లైన్లో పోతే దేవుని చూస్తూ వచ్చి మళ్ళీ దీనికి మళ్ళీ గురువు కావాలంటున్నారు. భలే ఉందిలే అనిపిస్తుందా? అనిపిదా మనకి? అయితే అమ్మా ఇప్పుడు తిరుపతిలో కానీ భద్రాచలంలో కానీ శ్రీశైలంలో కానీ కాశీలో కానీ దేవుణ్ణి చూడాలంటే అందరూ చూస్తూనే ఉన్నారు. అందులో నీ ప్రత్యేకత ఏముంది? అందరూ ఏం చూస్తున్నారో నువ్వు కూడా అదే చూసినావు కదా. ఇంకా నువ్వు కొత్తగా తెలుసుకున్నదే ఉంది, నువ్వు దర్శించేదే ఉంది. ఆ దైవాన్ని దర్శించమని చెప్పింది ఇక్కడ అమ్మా. గుడిలో ఉన్నటువంటి ఆ దైవాన్ని కాదు దర్శించమని చెప్పింది ఇక్కడ. మనకి భగవద్గీతలో కానీ లేకపోతే శాస్త్రాల్లో కానీ చెప్పినటువంటి దేవుడు ఆ దేవుణ్ణి గూర్చి కాదు.
భగవద్గీతలో పశ్యతే మునేహే అని చెప్పారు. పశ్యతో మునేహే అన్న. నిరంతరం ఎవరైతే మననం చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క స్వరూపాన్ని దర్శించగలరు అని చెప్పారు. అర్థమైందమ్మా? సపోజ్ ఉదాహరణకి ఒక ఊళ్ళో సపోజు 2012లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారనుకో అమ్మ. 2012లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. ఇప్పుడు ఆ గుడిలో దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండో? ఎన్నేళ్ళు? 12 ఏళ్ళ నుంచి దేవుడు ఆడుంటుండు. మరి 12 ఏళ్ల క్రితం ఆ దేవుడు ఆడుండేవాడు? 12 ఏళ్ల క్రితం ఆడు దేవుడు లేడా? ఇప్పుడు కొత్తగా వచ్చిండా? ఏమో మనకి తెలీదు. మనకేం తెలీదు. అందరూ దేవుడు వచ్చిండు అంటే మనం కూడా పోయి దండం పెడుతున్నాం. అవునా కదా? 12 ఏళ్ల క్రితం మనం అక్కడ ఆడుకున్నాం. ఆ చెట్టు, అక్కడ చింత చెట్టు ఉంటే చింత చెట్టు కాడ పిల్లగాళ్ళందరూ ఆడుకున్నారు. మరి ఇప్పుడు ఆడుకొనిస్తున్నా? లేదు. ఆ చెట్టు కిందనే ఇప్పుడు దేవుడు గుడి కట్టి అందరూ పూజలు చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు వచ్చిండు. ఇంతకుముందు అందరూ ఆడుకున్నటువంటి చోట ఇప్పుడు దేవుడు వచ్చిండు, పూజలు చేస్తున్నారు. మరి 12 సంవత్సరాల క్రితం ఈ దేవుడు ఆడికి పోయిండు? మనకేం తెలుసు? ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పారు కాబట్టి వెళ్ళి దండం పెడుతున్నాం. అందరూ పెడుతున్నారు కాబట్టి మనం పెడుతున్నాం. లేకపోతే మనం ఎందుకు పెడతామమ్మా? మరి ఇక్కడ చెప్పినటువంటి వెతికినటువంటి ఇక్కడ ఈ పాటలో వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా, వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా. వెతికితే కనపడని వస్తువు అట. అది ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే కనపడని వస్తువు ఉంది అక్కడ. వెతికితే కనపడని వస్తువా, వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువర. కనపడని వస్తువు అట. వెతికినా కనపడకపోతే ఇంకా ఎవరు మాత్రమే ఏం చేయగలుగుతారు అమ్మ? ఇప్పుడు ఎతికితే కనపడాల. ఏ బ్రహ్మం? ఎతికితే కనపడాల. ఎతికినా కనపడలేదంట. ఇది ఇక చూడండి అమ్మ, ఈ చిత్రంగా లేదు. ఎతికినా కనపడ. అయితే ఎందుకు కనపట్టలేదంటే ఇందాక బస్ చెప్పుకోవాలా, ఒక చోట ఉంటే ఒక చోట ఎతుకుతున్నాం మనం. ఒక చోట ఉంటే మనం ఇంకో చోట ఎదుగుతున్నాం. మరి ఒక చోట ఉంటే ఇంకో చోట ఎదిగితే ఎట్ట దొరుకుద్ది? అదే అందుకే అమ్మ, ఎక్కడున్నదో తెలుసుకొని అక్కడ వెతికితే దొరుకుతుంది. ఓకే, దీనికి చిన్న ఎగ్జాంపుల్ పాతదే మరొకసారి గుర్తు చేస్తామ్మా. ఒకసారి దేవుడికి ఈ ప్రపంచాన్ని ఒకసారి రివ్యూ చేయాలని అనుకున్నంట. అర్థమైందమ్మా? ఫస్ట్ ప్రపంచం మొత్తాన్ని చూసిండంట. చూసిన తర్వాత బాగానే ఉందని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎవరైనా వంకాయ కూర వండారనుకోమ్మా, తిన్న తర్వాత అందరూ సప్పటి కాకుండా పోతున్నారంట. సైలేదు సుయ్యలేదు. మరి సైలేదు వండిన వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, కనీసం వెంకటరామైనా బాగుందని లేదే, బెమ్మమైనా బాగుందని లేదే, ఏం మాట్లాడటం లేదని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏమైందంటే ఇక తట్టుకోలేకపోయారు వాళ్ళు వండినోళ్ళు. కాసేపటికి వండినోళ్ళు తట్టుకోలేకపోయి వాళ్ళ దగ్గరకే పోయి, ఏ వెంకటరామ్మ మరి వంకాయ కూర తింటుగా ఎట్టుంది, బాగుందా అని అడిగింది. అప్పుడు ఆన్సర్ చెప్పాలి కదా, అవునా? అంటే వండినోడికి ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, ఎట్లుంటుందో తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆయన కూడా మరి ఏమనుకుంటున్నారు జనాలు? మనల్ని అందరిని పుట్టించిన ఆయన ఒక ఆయన ఉండడా లేడా? ఒప్పుకుంటారుగా, ఉండడని ఒప్పుకుంటారుగా. ఒక ఆయన మనల్ని అందరూ పుట్టించిండు. ఆయన మనల్ని అందరూ పుట్టించిన మనం ఎట్టున్నాం ఏంటో కనుక్కోవాలా వద్దా? ఆయన అజా ఉండాలా వద్దా? మరి ఏమి లేకుండా బెల్లం కొట్టిన రాయలా ఉంటే బాగోదు కదా. ఒకసారి ఆయనే అనుకున్నంట, నేను ఇంత ప్రపంచాన్ని సృష్టించి తిని, మరి ఇన్ని సుఖాలు సృష్టించి తిని, మరి నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి అందరినీ అడిగి చూద్దామని చెప్పి వచ్చిండు. ఎవరు? దేవుడు వచ్చిండు అనమాట. వచ్చిన తర్వాత ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిండు. ఏనాయన మరి ఎట్లుంది, మరి బాగుందా ఈ ప్రపంచం? నిన్ను పుట్టించింది నేనే, బాగున్నవా అని అడిగిండంట. ఇప్పుడు మరి ఆయన ఏం చెప్పాలా? బాగున్నా అనాలా, బాగలేనని అనాలా? ఏమంటాడు? బాగుంటే బాగున్నా అంటాడు, బాగలేకపోతే బాగలేదంటాడు. అవునా కదా? ఆయనకు నచ్చలేదు. ఏమి దేవుడా ఇట్ట పుట్టించినవేంటి నన్ను?
ఆయనే మంచిగా పుట్టిద్ది, ఎర్రగా నన్ను నల్లగా పుట్టిద్వి, అందులో పొట్టునే నాకు నచ్చలేదు అన్నాడు. నువ్వు మంచిగా పుట్టలేదు నన్ను, అసలు నాకు 4 గంటలే పెట్టి నువ్వు గట్టిగా పెట్టలేదు, బ్రహ్మానికి చూడు ఎన్ని ఎంటకలు ఉన్నాయి అన్నాడు. అంటే రోజు బ్రహ్మంకి వెళ్ళే చూస్తాను అనమాట. ఎంటికలు బాగున్నాయి బ్రహ్మానికి, నాకు మొత్తం ఊడిపోయినాయి అని అనుకున్నాను అనమాట. ఈసారి నన్ను పుట్టించినోడు ఎవరైనా కనబడితే అడగాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చిండు, అడిగేసిండు. అవునా కదా? తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిండు. ఈసారి అక్కయ్య గారు, అక్కయ్య గారు బాగున్నారా, మరి నిన్ను పుట్టించింది నేనాడు. నాయన అని ఏమో కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? జుట్టు పొడుగు పెట్టలేదు. పొడుగు జుట్టు ఎవరికి ఉందో వాళ్ళకెళ్ళి రోజు ఏమో చూడటం. నాకు మరీ బెత్తడే పెట్టినవు స్వామి, నేను నీకేం అన్యాయం చేసినా, నేను రోజు కొబ్బరికాయ వారం కొబ్బరికాయ కొడుతుంటుని, నెలకోసారి నైవేద్యం పెడుతూనే ఉంటుని, మరి పూజలు చేస్తూనే ఉండి మరి ఇంత అన్యాయం చేస్తామని నాకు అన్నాడు. నాకు నచ్చలేదు అన్నాడు. ఇట్లా ప్రపంచంలో ఎంతమంది అయితే కనపడ్డోళ్ళన్నా అడిగిండు దేవుడు. అడిగితే ఒక్కడు కూడా హ్యాపీగా ఉన్నాను లేదు. ఒక్కడు కూడా నేను హ్యాపీగా ఉన్నానని చెప్పి అనలేదు. ఇప్పుడు వీళ్ళకి అందరికీ తెలిసింది, మనందరూ పుట్టించిన ఆయన వచ్చిందంట అని చెప్పి జనాలు ఎమ్మడబడ్డారు. అర్థమైందా? నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని జనాలు ఎమ్మడబడ్డారు అనమాట. మరి జనాలు మామూలమ్మ, ఒక్కసారి కనుక కులువు తెలిస్తే ఆగుతారా? పలానా చోట ఉన్న దేవుడు నీకు మొత్తం కలగజేస్తానంటే ఆగుతారు జనం? కుప్పలు తెప్పలు రాలుతారా? రాలా? ఇసుకేస్తే రాలిదమ్మ జనం. ఇప్పుడు దేవుడు ఎమ్మడబడ్డారు జనాలు. ఈ దేవుడు వెంబడి జనాలు పడితే ఆయన తప్పించుకోవడానికి మార్గం లేక వీళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి కొండెక్కిండు. కొండెక్కిండు. దారి లేకపోతే మాత్రం జనాలు ఉంటే ఏర్లు పట్టుకొని చెట్టు కొమ్మలు పట్టుకొని ఎక్కుతూనే ఉన్నారు. ఆడికి కూడా పోతున్నారు. పోయి పాతాళంలో ఉన్నాడు. అడుగునుంటే అడుక్కు పోతున్నారు, పైనుంటే పైకి పోతున్నారు, కింద ఉంటే కింద. ఈయన యాడికి పోయినా జనం ఆడికి వస్తూనే ఉన్నారు. దేవుడు ఆడికి పోయినా జనం ఈసారి ఆయన ఒక మాట అనుకోండి, ఈసారి నేను వెళ్ళి ఒక చోట ఉంటా, వాడు నన్ను కనుక్కోలేడు అన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి ఆయన ఒక చోట ఉన్నాడంట. జనాలందరూ ఆయన కనుక్కోలేకపోతున్నారంట. ఎందుకు? ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పండి. అదేనా? ఆయన ఉండి చివరికి వచ్చి మన హృదయాల్లో ఉన్నాడట. ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం లోపల ఎతుకుదాం. ఆయన లోపల ఉంటాడని మనం అది బయట ఎతుకుతున్నాం. మనం ఏడ ఎతుకుతున్నాం? మనం బయట ఎతుకుతున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు. మరి లోపల ఉంటే నువ్వు బయట ఎతికితే ఎట్టగలుగుతుంది? ఎన్నాళ్ళు ఎతికితే మాత్రం దొరకడు కదా. అందుకని వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా? ఎక్కడున్నది? ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, మనసులో శోధించరా. నీ మనసులోనే ఉన్నాడు. నీ మనసును బయటికి కాకుండా వెనక్కి తిప్పి చూస్తే కనబడుతుంది. ఇప్పుడు ఒక ఆయన బ్యాటరీ పట్టుకొని ఉండంట. అర్థమైందమ్మా? ఇటేస్తుండే ఎవరు కనపడతారు? బ్యాటరీ. వెంకటరామకి వెళ్ళేస్తే వెంకటరామ, ఇటేస్తే వీరభద్రం గారు, ఇటేస్తే కాళిదాస్ గారు. అవునా కాదా? ఇటేస్తే అమ్మగారు కనబడతారు, ఇటేస్తే బాజీ గారు కనబడతారు. అవునా? బ్యాటరీ ఎటువైపు వేస్తే వాళ్ళు కనబడతారు. ఇప్పుడు బ్యాటరీ ఆయన ప్రపంచం వైపేసి ఆయన కనబడతారా? ఆయన కనబడాలంటే ఏం చేయాలా? బ్యాటరీని ఆయన వైపు వేసుకోవాలి. బ్యాటరీని ఎటేసుకోవాలా? ఆయన వైపు వేసుకుంటే ఆయన కనబడతారు. అవునా కదా? ఇప్పుడు మనం దేవుణ్ణి చూడాలంటే ఎటు చూస్తున్నాం? అటు చూస్తున్నాం. దేవుణ్ణి బయట చూస్తున్నాం. బయట చూస్తే కనబడుతున్నా. ఇప్పుడు బ్యాటరీ ఎటు తిప్పాలా? లోపలికి తిప్పాలి, వెనక్కి తిప్పాలా? బ్యాటరీని ఎప్పుడు తిప్పాలా? వెనక్కి తిప్పితే కనబడతారు. మనం వెనక్కి తిప్పకుండా అటు చూపిస్తే ప్రపంచం కనపడుతుంది. లోపలికి తిప్పితే లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం బోధపడుతుంది. దీనికే ఉపనిషత్తులు అంతర్దేహే ఏమని చెప్పారు? అంతర్దేహే అంటే దేహమునకు అంతరంలో అంటే లోపల. అంతర్దేహే జ్యోతిర్మయోహి. అంతర్దేహే జ్యోతిర్మయోహి అంటే ఏంటి? జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు
అంతర్దేహే జ్యోతిర్మయో పశ్యంతి. పశ్యంతి అంటే నువ్వు చూడవచ్చు. పశ్యంతి అంటే నువ్వు చూడవచ్చు. యతయః యతయః మరి ఎవరు చూడొచ్చు? చూడొచ్చు అన్నారుగా గురువుగారు. నేను చూడొచ్చా? దేవుణ్ణి నేను చూడొచ్చా? చూడదు. యతయః అంటే ఎవరు చూడొచ్చు అంటే యతయః క్షీణదోషాః. ఎవరు చూడొచ్చు? క్షీణదోషాః. దోషగుణాలు లేకుండా ఉన్నటువంటి వారు, దోషాలు లేనటువంటి వాళ్ళు, దోషగుణాలు క్షీణించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, పవిత్ర అంతఃకరణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, నిర్మల హృదయం కలిగి ఉన్నటువంటి వారు, నిర్మల మనస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడగలరు. ఎంత స్పష్టంగా చెప్పారు. అంతర్దేహం అంటే దేహమునకు లోపలనే అర్థం, అంతేకమ్మా. జ్యోతిర్మయం అంటే జ్యోతి వలె ప్రకాశించేటువంటి స్వరూపాన్ని. పశ్యంతి చూడవచ్చు. యతయః క్షీణదోషః దోషగుణాలు క్షీణించినటువంటి వారు చూడవచ్చు. ఎంత స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఎతకాలి మరి? ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి దేవుణ్ణి ఎక్కడ ఎతకాలా? మనసులో శోధించరా. ఆత్మరాముల సేవ చేసి మనసులో, అంటే రాముడంటే బయట ఉన్నటువంటి వాడు కాదు, ఆత్మగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే రాముడు. మనకి తారకాముడు సారంలో పాట ఉంటుంది అమ్మ. దాంట్లో ఒక మాట అంటారు, దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న. విన్నారమ్మ ఎప్పుడన్నా? దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్న, తారకము సూటెరుగవలెనన్న, సద్గురుని కృపచే తారతమ్యము తరచిగనుమన్న. ఈ తత్వంలో చెప్తారన్నమాట. దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్నా అన్నారు. అర్థమైందమ్మా? అంటే ఏంటి అర్థం? అందరూ రాముడంటే దశరథుని పుత్రుడు అనుకుంటున్నారు. కాదు, ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అదే రాముడు. ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అదే రాముడు. అట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలా. అదే విషయాన్ని తత్వంలో చెప్తున్నారు. ఏమంటున్నారు? ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. అర్థమైందమ్మా? ఆ యొక్క ఆత్మారాముణ్ణి సేవించి నీ యొక్క మనసులో శోధిస్తే నీ మనసులోనే ఆ యొక్క ఆత్మస్వరూపం మనకి ప్రకటితమవుతుంది. లేకపోతే మనం చూడగలుగుతాం. చూడటం అంటే ఏంటి? అనుభూతి చెందటం. ఇక్కడ ఆత్మను దర్శించటం అంటే కళ్ళతో చూడటం అని కాదు అర్థం. ఆత్మ దర్శనం అంటే అనుభూతి చెందటం, ఆత్మానుభూతి చెందటం, ఆత్మానుభూతి పొందటం అన్నమాట. అది గురువు శిష్యుడికి అందించేటువంటి జ్ఞానం. అది ఇది గురు శిష్య న్యాయంగా జరిగేటువంటిది అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కమ్మా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా అని గురువుగారిని ప్రశ్న వేసిండు. నాయన, నేను ఎతుకుతున్నా, దేవుడి కోసం ఎతుకుతున్నా, దేవుడు ఎక్కడున్నాడు? నాయన, నీ మనసులోనే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు శోధిస్తే, సాధన చేసి శోధన చేస్తే నీలోనే నీకు దర్శనమిస్తాడు. ఓకే, డన్. దర్శనమిస్తాను. ఇప్పుడు ఎతుకుదాం పట్టండి. మరి లోపల ఉన్నాడంట. ఏమ్మా, ఉన్నాడా? నిజంగా బొక్కుల్లో అంతే రాస్తారు గురువుగారు. మొన్న ఆయన బొక్కుల్లో అంతే రాస్తారు గురువుగారు. బొక్కుల్లో రాస్తే మాత్రం ఉంటాడా ఏంటి? మరి బెమ్మయ్య గారు పుస్తకం తీసుకొచ్చి మరి చదవకపోతే ఊరుకుంటాడా? ఆయన చదవమనడానికి చదువుతున్నాడు, నిజంగా ఉన్నాడా ఏంటి? ఉంటాడమ్మా? మరి నిజంగా లోపల ఉంటే మనం గొళ్ళకు పోతామా? అబ్బా, నిజంగా లోపల దేవుడు ఉంటే ఆయన ఉండటానికి ఎక్కడ స్థానం లేక ఏడొచ్చున్నాడు. కాశీలో, రామేశ్వరంలో, భద్రాచలంలో ఉండటానికి ప్లేస్ లేక ఏడకొచ్చున్నాడు. మనం అంత గొప్పవాళ్ళం అని ఉన్నాడు. ఉంటే గొప్పవాళ్ళలో ఉండొచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, మా గురువుగారులు ఉన్నారు, అట్లాంటి గురువుగారులలో ఉంటే ఉండొచ్చు. మళ్ళాంటి వాళ్ళలో ఉంటాడా దేవుడు? మనందరిలో ఉంటాడా ఏంటి దేవుడు? భలే ఉందిలే, నిజంగా చెబుతున్నా. నిజమా? అందరిలో ఉన్నాడా? ఎస్, అందరిలో ఉంటాడు.
ఎట్లా అంటే అందరిలో ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అనుకోమ్మ, సూర్యుడు ఉదయించినప్పుడు బావిలో కనపడతాడా, తొట్టిలో కనపడతాడా, చెరువులో కనపడతాడా, నదిలో కనపడతాడా, వాగులో కనపడతాడా, బురదగుంటలో కనపడతాడా? ఎక్కడైనా కనపడతాడు. ఆయనకి అక్కడ లేదు, ఇక్కడ అనేటువంటి నియమం లేదు. ఎక్కడైనా సూర్యుడు అన్నిటి యందు ఎలా ప్రతిబింబిస్తాడో పరమాత్మ కూడా అందరి హృదయాలలో ప్రతిబింబిస్తాడు, అందరి హృదయాలను ప్రకాశింపచేస్తాడు. మనందరం జీవించి ఉండటానికి కారణం ఆ యొక్క చైతన్యం, ఆ యొక్క తత్వం. అది మనకు బోధపడాలి. అర్థమైందమ్మా? అది ఎక్కడ బోధపడాలా? గురువు యొక్క సన్నిధిలో మనం మననం చేసి, లేకపోతే గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేస్తే మనకి బోధపడుతుంది. లేకపోతే బయట వెతికితే దొరికేటువంటిది కాదు. ఈ జన్మ కాదమ్మా, ఎన్ని జన్మలు ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసిందిగా, ఇవాళ గురువు గారు ఆరాధనకు రావటం వల్ల ఏమర్థమైందంటే, మనం దేవుడి కోసం బయటగా ఎతకాల్సింది లోపల ఎతికితే దొరుకుద్ది అని చెప్పారు గురువుగారు. అవునా కదా? ఇవాళ నుంచి మనం ఎక్కడ ఎతకాలా? లోపల ఎతికే ప్రయత్నం చేయాలి. లోపల మరి బ్యాటరీ లోపల కట్టేసుకుంటాం గురువు గారు అంటారు ఒక. ఇప్పుడు లోపల ఎతకమన్నారు కదా, లోపల ఎతకడం మాకెట్ట తెలియదు కదా, బ్యాటరీ చెప్పారు కదా, బ్యాటరీ ఇప్పుడు నోట్లో వేసుకోవాలా అంటారు. బ్యాటరీ నోట్లో వేసుకోవాలా, కళ్ళలో ఎట్లా వేసుకోవాలని అదే చెప్పింది. లోపల వెతకడం అంటే దేంతో వెతుకుతారు? లోపల వెతకమన్నారు అనుకో, సపోజ్ ఇక్కడ ఏమైనా పిన్నిసిపోయింది అనుకో, ఎతకమన్నారు అనుకోమ్మ, ఎట్లా ఎతుకుతారు? పిన్నిసినంటే ఎతుకుతారు, పిన్నిసిపోతే ఎతుకుతారు, ఒంగోనో నిల్చోనో ఎతుకుతారు. ఇప్పుడు లోపల వెతకమన్నారు కదా, లోపలికి ఎట్లా ఎతుకుతారు మీరు అని అడిగారు అనుకో ఎవరన్నా. ఇప్పుడు గురువు గారు ఉన్నారు, ఇవి గురువు గారు అడిగిండు అనుకో మిమ్మల్ని, బాగానే ఉన్నారు గురువు గారు లోపల వెతకమంటే ఎట్ట ఎతుకుతారు అని అన్నారు అనుకోమ్మ. ఇప్పుడు ఎట్ట ఎతుకుతారు చెప్పండి మీరు? అది ఎలా వెతకాలా? రెండు, ఒకటి జ్ఞానం ఉండాలి, రెండు ధ్యానం ఉండాలి. ఒకటి జ్ఞానం అంటే నాలెడ్జ్, అంటే దైవం ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఉండాలి. రెండోది దానికి సంబంధించినటువంటి ధ్యానం చేయాలి. జ్ఞానము ఉండాలి, ధ్యానము చేయాలి, రెండు ఉండాలి. అమ్మాయి ఇది కూడా తెలిసింది మనకి. ఎలా దేంతో వెతుకుతాం అంటే జ్ఞానంతో వెతకాలి. అర్థమైందమ్మా? కళ్ళతో వెతుకుతాం కాదు. అర్థమైందమ్మా? దేంతో వెతకాలా? జ్ఞానంతో వెతకాలి. అంటే లోపల మనం జ్ఞానంతో మాత్రమే చూడగలుగుతాం. ఈ ప్రపంచంలో కొన్నిటిని భౌతికమైనటువంటి పదార్థాల ద్వారా, భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలుగుతాం. అర్థమైందమ్మా? కానీ దైవాన్ని తెలుసుకోవాలంటే ఒక్క జ్ఞానం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అర్థమైందమ్మా? అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ శ్రేయాంద్రవ్యం అయజ్ఞ జ్ఞానేజ్ఞ పరంతప సర్వం కర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. అమ్మ జ్ఞానం ద్వారా ఎతకడం అంటే ఏంటి? ఎలా ఎతుకుతాం జ్ఞానం ద్వారా అని మీకు డౌట్ రావట్లేదు, నాకే వస్తున్నాయి డౌట్లు. అంటే నాకు తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని డౌట్లు వస్తున్నాయి అనమాట. జ్ఞానం ద్వారా ఎతకాలన్నప్పుడు జ్ఞానం ఏడు ఉంటుంది? ఇప్పుడు జ్ఞానం ఎక్కడ తెచ్చుకోవాలా? మరి కొనకు రావద్దు జ్ఞానాన్ని. వస్తా మీరు మీకు ఎక్కడ ఆగలేదనుకుంటే ఆగితే ఆడను కొనుక్కొచ్చుకునేవాళ్ళం. తలా ఒక 10 రూపాయల జ్ఞానం తెచ్చుకుంటే ఊరికనే అయిపోయా అమ్మా. ఏడాపు చేయలేదు, అందుకని కొనుక్కొచ్చుకోవాలా. ఆపినట్టయితే తలా 10 రూపాయల జ్ఞానం తెచ్చుకున్నా. ఏ బ్రహ్మంగారు నువ్వు ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ తీసుకోవచ్చు, ఎవరు జ్ఞానం కొనుక్కొచ్చుకోవాలా? ఆపితే కొనుక్కొచ్చుకునేవాళ్ళం, తలా 10 రూపాయలని తెచ్చుకునేవాళ్ళం అమ్మ. అంటే అది మరి షాపులో మీ ఊరు అమ్ముతున్నారమ్మ? షాపులో ఏమైనా అమ్ముతున్నారు జ్ఞానం? జ్ఞానం అమ్మరమ్మ? అమ్మయ్య, జ్ఞానం అమ్మరంట. ఒక క్లారిటీ వచ్చిందమ్మ. ఈ జ్ఞానం అనేటువంటిది అమ్మేది కాదు. ఇది ఎక్కడ అమ్మేది కాదు, కొనుక్కునేది కాదు. ఇది అమ్మేది కాదు, కొనుక్కునేటువంటిది కాదు. ఈ జ్ఞానం ఎక్కడ లభిస్తుందంటే ఒక్క గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. మిగతా జ్ఞానాలు ఎక్కడైనా లభిస్తాయి, మిగతా జ్ఞానాలు ఎక్కడైనా లభిస్తాయి, కానీ ఆత్మజ్ఞానం మాత్రం ఈ యొక్క సద్గురువులు మాత్రమే అందించాలి. ఆత్మజ్ఞానాన్ని ఎవరు అందించాలా? సద్గురువులు మాత్రమే అందించాలి. ఆ సద్గురువులు మాత్రమే అందిస్తారు. భగవద్గీతలో 3 విషయాలు చెప్తారమ్మా, మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. తక్కువలోనే నిద్ర వస్తే ఎవరైనా చేయొత్తనమ్మా ఆఫ్ చేస్తా.
ఓకే. 11వ అధ్యాయంలో ఒక మాట చెప్తారమ్మా. ఫస్ట్ భక్తి ఉండాలన్నారు. భక్త్యా త్వనన్య శక్య అహమేవం విదోర్జున అన్నారు. అంటే అనన్య భక్తి ఉండాలి అన్నారు. భక్తి బేసిక్, పునాది భక్తి, అనన్య భక్తి ఉండాలి. అనన్య భక్తి ఉంటే అనన్య భక్తి ఉన్న వాళ్ళగా చెప్పారు. అంటే మనమే కదా అనన్య భక్తి ఉన్నవాళ్ళం. ఏం గురువుగారు అనన్య భక్తి అంటే వాళ్ళు ఎట్టుంటారని మీరు అడగొద్దు. మళ్ళీ అనన్య భక్తి అంటే ఆ భక్తి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి అని మీరు అడగొద్దు. అంటే అనన్య భక్తి ఉన్న వాళ్ళని మనమే. అర్థమైందమ్మా? అనన్య భక్తి ఉన్న వాళ్ళ మా ఊరిలో ఒక ఇద్దరు ఉన్నారని ఎవరెవరో మీరు ఊహించుకోవద్దు. అనన్య భక్తులు ఎవరంటే మనమే. అదేనా? మనలాంటి భక్తులకి దైవాన్ని గూర్చి 3 స్టెప్పులు చెప్పారు. 1 జ్ఞాతుం, 2 ద్రష్టుం, 3 ప్రవేష్టుంచ. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతపః 11వ అధ్యాయంలో చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞాతుం అంటే తెలుసుకోవటం. ఎవరిని గురించి? ఇందాక ఎవరిని ఎతుకుతున్నాంగా. అర్థమైందమ్మా? ఆ దైవాన్ని గురించి తెలుసుకోవటం ఏదైతే ఉన్నదో దాన్ని జ్ఞానం అన్నారు. తెలుసుకోవటం జ్ఞానం. ఎక్కడున్నాడు ఏంటి అని తెలుసుకోవటం జ్ఞానం. అర్థమైందమ్మా? తెలుసుకున్న తర్వాత ద్రష్టం అంటే దర్శించాలి. ద్రష్టం అంటే ఏంటి? సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు సెంటర్లో మంచి మామిడికాయలు వచ్చినాయని చెప్పారనుకోమ్మ. ఈ గురువుగారు వస్తా సెంటర్లో మామిడికాయలు చూసి వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పారు, మీకు తెలిసి అక్కడ మంచి మంచి మామిడికాయలు అమ్ముతున్నారు, ఒక్కొక్కటి రూపాయి అని చెప్పారనుకోమ్మ. మనకేమనిపిస్తుంది? అబ్బా రూపాయి అంటే మంచి మంచి మామిడికాయలు అంట, మంచి వాసన వస్తున్నాయంటే, మంచి టేస్ట్ ఉన్నాయంట అని చెప్పారనుకో, మనం ఏం చేస్తాం? ఫస్ట్ వింటామంటే తెలుసుకున్నాం. తర్వాత నిజమో కాదో సెంటర్లో ఉన్నాయంట అని చెప్పి ఆ బెమ్మాయి గారిని తీసుకొని పోయి చూస్తే అట్నే అమ్ముతున్నారాడ. రూపాయికి ఇంత పెద్ద పెద్ద మామిడికాయలు మంచి వాసన వస్తున్నాయి, చూస్తేనే తినాలనిపిస్తాం. వాసన కూడా అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏమైంది? రెండోది ఫస్ట్ తెలుసుకున్నాం, చూసినాం. ఇప్పుడు మామిడికాయలు చూసినవా లేదా? ఆమె చూసినాం. ఇది ద్రష్టం. ఉన్నాయని తెలుసుకున్నాం, వెళ్ళి చూసినాం. చూసిన తర్వాత చూస్తే అయిపోయిందిగా, కడుపు నిండిందిగా. 2 కాయలు కొనుక్కొచ్చారు, ఆడ పెట్టారు. అమ్మాయి కడుపు నిండింది అంటున్నానంట. నిండిద్దా? మామిడికాయలను చూస్తే ఏమి లాభం లేదు. కొనుక్కొని కోసుకొని తినాల. తిన్న తర్వాత అది తీయకుందా, పొల్లగుందా, మధురంగా ఉందా అప్పుడు చెప్పాలా. ఇక గురువుగారు చెప్పిండని కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు కొనుక్కొచ్చుకున్న తర్వాత ఆయన తిని చెప్పిండు కదా, గురువుగారు తిని చెప్పారు, ఇప్పుడు కూడా మనం తిని చెప్పాలా. తిన్న తర్వాత అప్పుడు గురువుగారు మీరు చెప్పింది రైట్ గురువుగారు, చాలా బాగున్నాయి, 2 రూపాయలకు అంత మంచి మామిడికాయ ఇస్తారని నేను అనుకోలేదని. ఓకే, ఇప్పుడు ఏం జరిగినాయి? 1 తెలుసుకున్నారు, 2 చూశారు, 3 తిన్నారు. ఫినిష్. మామిడికాయకు సంబంధించి ఫినిష్ అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పింది, మరి ఇది కూడా తెలుసుకోవాలిగా. ఇప్పుడు ఏమని చెప్పారు? దేవుణ్ణి తెలుసుకోవాలన్నారు. ఏమన్నారు? దేవుని గురించి తెలుసుకోవాలన్నారు. 2 దేవుణ్ణి చూడాలన్నారు. 3 దేవుళ్ళు ఐక్యం కావాలన్నారు. జ్ఞాతం ద్రష్టుంచి తత్వేన ప్రవేశించే పరంతపః ఏంటి? దేవుని గురించి తెలుసుకోవాలా, దేవుణ్ణి చూడాలా, దేవుళ్ళో ప్రవేశించాలా. ఇది మన వల్ల అవుద్దా? ఏందో అంటారు కానీ మరి అవుతాది? ఎవరికైతే అయ్యగారు అంటారులే కానీ అవుతుంది. వీళ్ళంట దేవుణ్ణి చూసేవాళ్ళంట, భలే ఉందిలే. పెన్నామని నాకు అసలు అర్థం కాదు. వీళ్ళంట దేవుణ్ణి చూస్తారంట, భలే ఉందిలే. దేవుణ్ణి చూసిన వాళ్ళు ఇట్టే ఉంటారా? దేవుణ్ణి చూసిన వాళ్ళు ఇట్లే ఉంటారా? గాల్లో నడవరు, నేల మీద నడవరు, అబ్బా అట్టుంటారా? అంటే తెలియక అనుకోవటం. దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు అలా అంటారు. సిద్ధేగాను కన్నుల లోపల సన్నంపు దిండేలో తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని నెజోచేనానే బ్రహ్మము నాలో నెజోచేనానే కన్నుల నడుమాను సన్నంపు దిండిలో తిన్నగా వెలిగేటి పున్నమ చంద్రుని నెజోచేనానే బ్రహ్మము నాలో నెజోచేనానే చూపుల లోపల పాపాల నడుమాను చూపుల లోపల పాపాల నడుమాను వ్యాపించి వెలిగేటి
పరంజ్యోతిని వ్యాపించి వెలిగేటి పరంజ్యోతిని నీ చూచినానే బ్రహ్మము నాలో నీ చూచినానే. ఆయన గారు చూశానంటగా. ఎవరు చూశారు? సిద్ధయ్య గారు చూశారంట. అదేనమ్మా, సిద్ధయ్య గారు ఎలా చూశారో మన గురువు గారు కూడా మనకి అలాగే దర్శింపజేశారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థిత యోగధారణం 8వ అధ్యాయంలో చెప్తారు. అర్థమైందమ్మా? 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పారు? బ్రహ్మం గారు సిద్ధయ్య గారికి ఏం చెప్పారు? సిద్ధయ్య గారు ఏం చూశారు? మన గురువు గారు కూడా మనకు అదే జ్ఞానాన్ని అందించారు. అలాగే దైవాన్ని దర్శింపచేశారు. అర్థమైందమ్మా? దైవం ఎలా ఉంటాడని చెప్పారు? ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్. ఎలా ఉంటాడు దేవుడు? ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్. సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో, సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో దేవుడు కూడా అలా ప్రకాశ స్వరూపమే వెలుగుతూ ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? వెలుగు వలె ఉంటాడు అని చెప్పారు. దేవుడు ఎలా ఉంటాడు? వెలుగుతూ ఉంటాడు. ఓహో, దేవుడు వెలుగుతుంటాడా? ఇది మనకు అర్థం కావడం కోసమే రోజు దీపం వెలిగేయమని చెప్పారు. దేవుడి దగ్గర ఏం చేయాలా? దీపం వెలిగేయాలి. అవునా కాదా? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడి దగ్గర దీపం ఎందుకు వెలిగేయాలని ఎవరు అడిగారు? ఇంతకుముందు చీకటి పడితే దీపం వెలిగించుకుంటాం, చీకటి పడితే దీపం వెలిగించుకుంటాం. కరెంటు లేని రోజులు, ఇప్పుడు కరెంటు వచ్చినాయి కాబట్టి సాయంత్రం కాంగంలోనే స్విచ్ చేయటం. ఇప్పుడు దీపం వెలిగేయాలంటే నూనె పోయక్కల్లా, అద్దాలు తొడవక్కల్లా, ఏం చేయక్కల్లా. ఇప్పుడు దీపం వెలిగేయాలంటే ఏం చేయాలా? టక్కున స్విచ్ చేస్తే దీపం వెలిగింది. అవునా కదా? లైట్ వేసిన తర్వాత కూడా దీపం వెలిగిస్తారు. ఎందుకో తెలుసా? ఏం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ దీపాలు వెలుగుతున్నాయా లేదా? ఇక్కడ ఏమో చీకటి ఉందా? చీకటి లేదు కదా. చీకటి లేకపోయినా దీపం ఎందుకు వెలిగించారు? ఏదో ఒక సందేశం. అర్థమైందా? అలా దీపం వలె వెలుగుతూ మనలో దైవం ప్రకాశిస్తూ ఉన్నాడు. దైవం ఎలా ఉన్నాడు? దీపం వలె. ఇందాక చెప్పారు కదా, జ్యోతిర్మయోహి, జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాడు, దీపం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్థమైందమ్మా? ఇందాక తత్వం పున్నామ చంద్రుని అన్నారు. సిద్ధయ్య గారు ఏమన్నారు? పున్నమి చంద్రుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ప్రకాశించే దేవుణ్ణి చూసా అన్నారు. కన్నుల నడుమాను సన్నంపు దిడ్డిలో తిన్నాగా వెలిగేటి పున్నమ చంద్రుని. లోపల చంద్రుడు లోపల పడతారమ్మా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లోపల పడతారు. ఏ బ్రహ్మంగారు లోపల పడతారా? మరి ఆయన గారు ఎట్లా చూశారు? చంద్రుడిని చూడటం అని కాదు, చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉండే ఆత్మస్వరూపాన్ని నేను నా లోపల దర్శించాను అని చెప్పారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక అయిపోయింది కదా, ఏ రెండు అయిపోయింది కేలికతం. ఒకటేంటి? లోపల ఉండని చెప్పారు, ఏడున్నాడో తెలీదు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు వస్తే చూపెట్టారు, జ్యోతి వలె వెలుగుతూ ఉన్నాడని చెప్పారు. అమ్మయ్య, ఒక రెండు గట్టెక్కినాం కొంతవరకు. ఇప్పుడు అందులో ప్రవేశించాలంట. ఇదేంది? ఇక అందులో ప్రవేశించడం అంటే కాలిపోవాలా ఏంది? మేము జ్యోతిలో ప్రవేశించడం అంటే నిప్పుల్లోకి దూకమన్నారు, ఇంకా ఎట్టుంటాం? అదే చెప్పేది ఇక్కడ గురువు గారు. అర్థమైందమ్మా? అంటే తాను ఆ జ్యోతి కంటే భిన్నం కాదు, ఆత్మ కంటే భిన్నం కాదు అని తెలుసుకోవాలి. కాదు అని ఒక్క నిమిషం అమ్మ, మీరందరూ కళ్ళు మూసుకొని నేనెవరు, నేను లోపల ఎక్కడున్నాను అని ప్రశ్న వేసుకోండి. నేనెవరు, నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను? మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? ముందు అమ్మ, మీరందరూ లోపల ఉన్నారా బయట ఉన్నారా? లోపలే ఉన్నారు, బయట అయితే లేరుగా. ఇంటికాడ లేరుగా, పొలంలో లేరుగా, చుట్టాలింటికాడ, మనవడి దగ్గర ఎక్కడ లేరుగా. ఇందులోనే ఉన్నారుగా, ఈ ఆశ్రమంలోనే ఉన్నారుగా, ఈ శరీరంలోనే ఉన్నారుగా. ఒక్కసారి స్టడీకి కూర్చోండి అమ్మ, ఒక్కసారి వాలిపోకుండా తల్లి. అందరూ స్ట్రైట్కి కూర్చోండి. నడుము వంచొద్దు, మెడ వంచొద్దు. నడుము వంచకుండా, మెడ వంచకుండా కళ్ళు మూసుకొని ఒక్కసారి 3 ప్రశ్నలు. నేనెవరు?
నా శరీరంలో ఎక్కడ ఉన్నాను, నా శరీరంలో ఎలా ఉన్నాను, ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. లేకపోతే మీరు కళ్ళు మూసుకోండి, నేను అంటుంటా, మీరు ఇంటూ గమనించండి. కళ్ళు మూసుకోండి అమ్మ అందరూ. నేనెవరు, నేను నా శరీరంలో ఎక్కడున్నాను, నా శరీరంలో ఎలా ఉన్నాను, ఈ శరీరంలో ఎక్కడున్నాను, నేనెవరు, ఈ శరీరంలో ఎక్కడున్నాను, ఈ శరీరంలో ఎలా ఉన్నాను, ఈ శరీరంలో ఎక్కడున్నాను. నేను ఇందులోనే ఉన్నాను తెలుస్తుంది, కానీ ఎక్కడ ఉన్నానో తెలియట్లేదు, ఎలా ఉన్నానో తెలియట్లేదు. ఇందులోనైతే ఉన్నా, అదైతే గ్యారంటీ. ఈ శరీరంలోనే నేను ఉన్నాను అనే విషయం నాకు తెలుస్తుంది, కానీ ఈ శరీరంలో నేను ఎక్కడున్నానో తెలియట్లేదు. నేను ఎక్కడున్నాను, ఒకవేళ ఉంటే ఎలా ఉన్నాను, ఒకవేళ ఈ శరీరంలో ఉంటే ఎలా ఉన్నాను, తెల్లగా ఉన్ననా, నల్లగా ఉన్ననా, ఎర్రగా ఉన్ననా, పచ్చగా ఉన్ననా, చిలక పచ్చలా ఉన్ననా, పసుపు పచ్చలా ఉన్ననా, ఎలా ఉన్నా, నేను ఈ శరీరంలో ఎలా ఉన్నాను. ఓకే, జయ సద్గురు ప్రభు మహారాజ్. అమ్మ కళ్ళు తెరిచారుగా ఒకసారి. అందరు ఇప్పుడు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. అందరు ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. అందరూ లోపలే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారు అనే స్పెసిఫిక్ పాయింట్ చెప్పాలి. అది అర్థం కాకపోతే మన గురువుగారు ఏమని చెప్పారంటే, మన భారతీయ సంస్కృతిలో మనందరికీ బొట్టు పెట్టారు. బొట్లు పెట్టుకున్నారమ్మ మీరంతా? ఆడోళ్ళు మగోళ్ళు అందరూ బొట్లు పెట్టుకుంటారు కమ్మ. బొట్టు ఆడ పెట్టుకున్నారు? 2 కళ్ళకు మధ్యలో, అంతేకమ్మా. ఇందాక సిద్ధయ్య గారు చదివిన పాట ఉందే, కన్నుల నడుమాను సన్నం పూదిండిలో, ఈ 2 కళ్ళ మధ్యలో ఉంటే అదే. అర్థమైందమ్మా? ఇందాక ఆ పాటలో చెప్పింది కన్నుల నడుమ అన్నాడు, అవునా కదా? చదవలా మనం? కన్నుల నడుమాను సన్నం పూదిండిలో, ఇట్లా సన్నగా వంపు ఉందే, ఈ వంపు భాగంలో కన్నుల నడుమ సన్నని వంపు భాగంలో ఉన్నాడట. ఎవరు? ఆయన కాదు, మనమే. మన శరీరంలో మనం అక్కడ ఉన్నాం. అదేమా ఎలా ఉన్నావు? మళ్ళీ గురుగారు మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు, ఎలా ఉన్నాను? ఎలా ఉండేది ఏముంది? ఇప్పుడు ఎట్టుంటున్నావు, నేను కూడా లోపల కూడా అంతే ఉంటా. కావాలంటే ఆధార్ కార్డు ఇస్తా, పాస్పోర్ట్ ఫోటో ఇమ్మంటే ఫోటో ఇస్తా, కావాలంటే చూసుకోండి. బయట ఎట్టున్నావు, లోపల కూడా అంతే ఉంటామా? అర్థమైనా? ఎట్లున్నావు అంటే నేను కనపడలేదని అనొద్దమ్మా. ఇది కాదు కనపడేది, ఇది కాదు. ఈ శరీరం అందరికి తెలుసు, ఇది అందరికి కనపడుతుంది. ఇది కాదు మన అసలు రూపం, ఇది కాదు. భగవద్గీతలో పరమాత్మ చెప్తారన్నమాట, అర్జున నాకు 2 రూపాలు ఉన్నాయి. అర్జున నాకు ఎన్ని రూపాలు ఉన్నాయి? 2 రూపాలు ఉన్నాయి. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావ మజానంతో మమావే మనుత్తమం. ఒకటి వ్యక్తమయ్యే రూపము, ఒకటి వ్యక్తము కానటువంటి రూపం. ఇప్పుడు వ్యక్తమయ్యేది అందరికి కనపడేది, అవ్యక్తమైంది అది అందరికీ కనపడదు. ఇది ఎవరికి వాళ్ళకే కనపడేది. అర్థమైందమ్మా? మనలోనే ఉన్నది. అది ఎలా ఉన్నామంటే ఇందాక చెప్పారుగా, జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నాం. అర్థమైనా? బొట్టు పెట్టుకున్న కాడ దీపం వెలిగించడం, దీపం లాగా ఉన్నాం. ఇదే అర్థమయ్యేది. ఇంతకంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేట్టు ఎవరైనా ఏం చెప్తారమ్మా? రోజు మనం చేసే పని అని బొట్టు పెట్టుకున్నాం, బొట్టు పెట్టుకునే కాడే ఉండంట లోపల. ఎట్లుండు? జ్యోతిలాగా ఉన్నాడంట. దీపం వెలిగితే ఎట్లుంటాడో అట్లుండంట. మరి ఈ మాత్రం తెలియదు. ఇంత తేలిగ్గా అర్థమయ్యేట్టు కూడా మన ఋషులు, యోగులు, మహాత్ములు చెబుతుంటే ఇంకా మనం అర్థం చేసుకోకుండా ఇంకేడో ఉన్నలే బెమ్మయ్య గారు అంతే చెబుతులే, బొక్కుల్లో అంతే రాసుకున్నారంట. అప్పటి రోజుల్లో బొక్కుల్లో అంతే రాసుకున్నారంట. వాళ్ళు ప్రింట్ చేయించి మనకిచ్చారు, మనం కూడా అయ్యే చదువుకుంటున్నాం. ఉన్నాడాడా అని అనకూడదు. అర్థమైందమ్మా? ఖచ్చితంగా మహాత్ములు అక్కడ దర్శించి అనుభూతి చెంది చెప్పారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఉన్నడనే జ్ఞానం కలిగింది కదా, మన మనస్సును ఎటూ పోనీయకుండా అక్కడ దృష్టి నిలిపి ధ్యానం చేస్తే, ఇందాక అనుకున్నాం కదా, ఒకటి జ్ఞానం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ధ్యానం మొత్తం చేసిన తర్వాత అప్పుడు గురువు గారికి సమర్పించాలట. ధ్యానం మొత్తం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చేస్తావో నీ ఇష్టం. మరి 2 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చేస్తావో నీ ఇష్టం. మొత్తం చేసిన తర్వాత అప్పుడు ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని అంటారమ్మ. ఎప్పుడన్నా మీరు ధ్యాయామి ధ్యానం పూజ మొత్తం అయిపోయాక అంటారు కదా,
పూజ మొత్తం అయిపోయాక అంటారా, స్టార్టింగ్లోనే అంటారా? ధ్యానం, ఆవాహనం, సింహాసనం అంటే ఫస్ట్ ఉంటుందా, లాస్ట్కి ఉంటుందా? ఫస్ట్ ఉండదు, ఫస్ట్ ఉంటుంది. ఏముంటుంది? ఫస్టే ఉంటుంది. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని ఫస్ట్. అసలు దుకాణం మొదటే బంద్ అయిపోయింది, ధ్యానం చేసి మొత్తం సమర్పించితే ఇంక నువ్వే లేవు. ఇక్కడే దుకాణం బంద్ అయిపోయింది, నువ్వు ధ్యానం చేసి సమర్పిస్తే ఏ పూజ చేయక్కర్లా. అర్థమైందమ్మా? పతంజలి మహర్షి చెప్తారు ధ్యానం గురించి, నిర్విషయం మనః ధ్యానం అన్నారు. నిర్విషయం మనః ధ్యానం. మనసులో విషయాలు ఏమీ లేకుండా ఉంటే అదే ధ్యానం. ధ్యానం అంటే ఏంటంటే మనసులో ఏ విషయాలు ఉండకూడదు. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, ఇలాంటి లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏమీ ఉండకూడదు. అర్థమైందమ్మా? ఇంటికాడ కాదు, గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అమ్మాయి గారు మా పెన్నాం ఏమన్నదో తెలుసా, మీకు రేపొద్దున చెబుతులే. రేపొద్దున అంటే ఇప్పుడు ఏముంది, లోపల ఏముంది, వాళ్ళ పెన్నా అని చెప్పింది ఉంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పెన్నామేదో అన్నదంట, అదే ఉందండి, ఇక అదే మొత్తం ఉందన్నమాట పొద్దున్న నుంచి. ఇక రేపు సాయంత్రం దాకా ఇక అదే మోసింది అనమాట. పెన్నాం ఏమన్నది కొద్దిగా జరుగు అన్నది, ఏమి లేదు. ఇందాకేమల్లా భోజనాలు చేసేప్పుడు కాళ్ళు వస్తుందమ్మా కొద్దిగా జరుగు అన్నది, అది పట్టుకుందనమాట. ఇప్పుడు మొత్తం అయిపోయింది, ఇదంతా అయిపోయింది, ఇప్పుడు జరుగు అన్నది వచ్చిందనమాట. కంప్లైంట్ దాన్నే వస్తుందనమాట. ఈ పూజ లేదు, భజన లేదు, ఏమీ లేదనమాట. ఇప్పుడు ఈ గురువుగారు ఏం చెప్పిండో ఏం లేదు, ఈ గురువుగారు ఏం చెప్పేది వింటలా చదవట్లా, ఆ జరుగు అన్నదే మోసింది ఇప్పుడు దాకా. ఏమన్నా ఉపయోగం అమ్మ? ఈ జరుగు అన్నదాను ఏం కాదు అమ్మాయి, నువ్వు అంటే ఏం లేదే, కూర్చో, ఇక్కడే కూర్చో, నేనే జరుగుతాను. కొద్దిగా జరిగితే ఏమైంది అయ్యా? ఇప్పుడు నలుగురు ఉన్న కాడ కొద్దిగా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఒక్కోసారి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. ఇబ్బంది కలిగినప్పుడు ఓర్చుకోవాలి మనం. ఓర్చుకుంటే చాలు, ఆనందం కలిగిద్ది, లేకపోతే ఇదే కలిగిద్ది. అర్థమైందమ్మా? ఎందుకంటే లడ్డూ తిన్న తర్వాత కూడా వాడు బాధపడ్డానికి ఇక ఉపయోగం ఏముంటుంది? అర్థమైందమ్మా? పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత కూడా మనం ఆ విషయాన్ని మోస్తే ఉపయోగం లేదు. అందుకే ఇక్కడ ఏమన్నారు? నిర్విషయం మనః ధ్యానం. విషయాలు ఏవి లేకుండా చేసుకో, మనసులో నిర్విషయ స్థితిని పొందు, అదే ధ్యానం అంటే. మనసులో శోధించరా అన్నారు. ఎక్కడ ఏమన్నారు ఇందాక? మనసులో శోధించరా అన్నారు. మనసులో ఎలా శోధించాలి అంటే మనసులో ఉన్న విషయాలన్నీ తీసేస్తే, మనసులో ఉండేటువంటి శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు ఇవన్నీ తీసేస్తే, మనసులో ఉన్న విషయాలన్నీ తీసేస్తే ఆ స్వరూపమే నీకు ప్రకటితమవుతుంది. ఇక మనసులో నువ్వు శోధించితే నువ్వు వెతికేటువంటి వస్తువు అక్కడే ఉంది. నువ్వు వెతికే వస్తువు అక్కడే ఉంది. ఇంకా కనపడితే ఇంకా ఎతుకుతావా? ఇప్పుడు దిద్దు పోయిందన్నారు, కనపడ్డదనుకో మళ్ళీ ఎతుకుతారా? కనపడితే ఎతకరు. అర్థమైందమ్మా? కనపడ్డా కానీ ఎతుకుతున్నారు ఇంకేమనాలా? కనపడితే ఎతకరనుకో, ఎతుకుతున్నారు అంటే ఇంకా వాళ్ళకి కనపడలేదని అర్థం. అర్థమైందమ్మా? ఎట్లా అన్నంటమ్మా, అన్నం తినగానే ఆకలి తీరినట్టుగా, నీళ్లు తాగగానే దప్పిక తీరినట్టుగా, ట్యాబ్లెట్ వేసుకోగానే మోకాలు నొప్పి తగ్గినట్లుగా. అర్థమైందమ్మా? ఈ యొక్క దైవాన్ని దర్శించగానే విషయ దోషాలన్నీ నశించిపోవాలి. అలా నశించిపోయినప్పుడు అతను జ్ఞానం తెలుసుకున్నట్లు గుర్తు. మనకి వెనకటి రోజులు ఒక సామెత చెప్తారు, మీరు వినే ఉంటారు. అదేనమ్మా, పిచ్చి తగ్గిందారా అన్నారు. వాడికి పిచ్చి తగ్గిందారా అన్నారు. అదే విన్నారా మీరు? ఏం లేదా? ఓ పిచ్చి తగ్గింది కానీ రోకలు తెచ్చి తలకు చుట్టానడంట. రోకలు తెచ్చి తలకు చుట్టానడంట. రోకల్ని తలకు చుట్టయితే అంటే వాడికి పిచ్చి తగ్గినట్ట తగ్గనట్ట? పిచ్చి తగ్గినోడైతే అలా మాట్లాడు. ఓకే, అర్థమైందిగా? అట్లే జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు జ్ఞానంగానే మాట్లాడతారు తప్ప అజ్ఞానపు మాటలు వాళ్ళ దగ్గర ఉండవు, అజ్ఞానపు విషయాలు వాళ్ళ దగ్గర ఉండవు. ఓకే అమ్మా? అందుకని మనం సరిగ్గా వెతికాము, మనకు వెతకడం కుదరలేదు కాబట్టి గురువుగారి దగ్గరకు వచ్చి అడిగితే ఆ గురువుగారు మనకి ఆ యొక్క దైవాన్ని దర్శింపజేశారు. ఆ దైవాన్ని మనం దర్శించాం. ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉంటే చాలు, ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత చేకూరుతుంది.
ఈ విషయాన్ని తెలుసుకోవటమే జన్మకొచ్చును. దీన్ని తెలుసుకోవడం కోసమే జన్మకొచ్చును. జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా, జన్మ జన్మల పుణ్యవశమున జన్మకొచ్చితి గురువరా, జన్మ కన్మల మరుగు తెలిపి జన్మ బాపుమ గురువరా, జన్మ కన్మల మరుగు తెలిపి జన్మ బాపుమ గురువరా, శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా, కరుణ చూపే కనికరించి పరము చూపుము గురువరా. నేను రాంగ్లోనే అదే చదువుతున్నారు కమ్మ మీరు, అర్థమైందమ్మా? జన్మ జన్మల పుణ్యవశమున ఇది ప్రాప్తించింది, అర్థమైందమ్మా? ఇది ప్రాప్తించడమే కాకుండా మనకి మంచి గురువు గారు లభించారు. మంచి గురువు గారి ద్వారా మంచి జ్ఞానం లభించింది. మంచి జ్ఞానం ద్వారా మనకి మోక్షం ప్రాప్తించింది, దుఃఖం. ఓకే, కాబట్టి మనందరం కూడా అలాంటి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.